నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీలో పింఛన్ల కోసం బ్యాంకుల వద్ద వృద్ధుల పడిగాపులు ఎండవేడికి సొమ్మసిల్లిన పలువురు మహిళలు ఇంటికే ఇవ్వాలని ప్రభుత్వానికి వినతి ఎన్నికల కోడున్నా తెగబడుతున్న వైకాపా నేతలు ప్రతిపక్ష కార్యకర్తలపై పలుచోట్ల దాడులు మచిలీపట్నంలో పేర్ని కిట్టు అనుచరుల వీరంగం జగన్ సర్కార్ వైఫల్యంతో పట్టణాల్లో దాహం కేకలు 70 తాగునీటి ప్రాజెక్టుల పనులు నిలిపివేత గుక్కెడు నీటి కోసం మహిళల తీవ్ర ఇక్కట్లు శవ రాజకీయాలే జగన్ కు నవరత్నాలన్న చంద్రబాబు మేనిఫెస్టో అమలుపై వైకాపా అబద్ధాలు చెబుతోందని ధ్వజం కడపలో జోరుగా ప్రచారం భాజపాకు మద్దతిస్తే సంక్షోభమేనన్న రేవంత్ రెడ్డి భారాసాతో కలిసి కుమ్మక్కు రాజకీయాలు చేస్తోందన్న ఆరోపణ ఏటా 2 కోట్ల ఉద్యోగాలేవని ప్రశ్న నేటి రాత్రి నుంచి మళ్లీ కేసీఆర్ ఎన్నికల ప్రచారం రామగుండంలో రోడ్ షో కాంగ్రెస్ భాజపా మోసాలతోనే అధికారంలోకి వచ్చాయన్న కేటీఆర్ అమిత్ షా నకిలీ వీడియోల కేసులో హై డ్రామా నిందితుల కోసం ఢిల్లీ పోలీసుల రాక ముందే అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు 2G స్పెక్ట్రమ్ వేలం కేసు తీర్పుపై కేంద్రం పిటిషన్ తిరస్కరణ మార్పు పేరుతో పూర్తిగా సమీక్ష కోరుతున్నారన్న సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పింఛన్ల విషయంలో జగన్ అనుకున్నంత పని చేశారు పింఛన్దారుల ప్రాణాలను పణంగా పెట్టే కుట్రను యథేచ్ఛగా అమలు చేశారు లబ్ధిదారుల చేతికి నగదు సజావుగా అందకుండా చేసి ముప్పు తిప్పలు పెట్టారు ఇంటింటికి పింఛన్ పంపిణీ చేసే సులువైన అవకాశం ఉన్నా దూరంగా ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి గంటల తరబడి క్యూ లైన్లో పడిగాపులు కాసేలా చేశారు మండు టెండల్లో మలమలా మాడిపోయేలా కుట్ర పన్నారు కొందరి ప్రాణాలు కోల్పోయేలా చేశారు ఈ పాపమంతా జగన్దే ఇంతటి దారుణాలు సీఎం జగన్ కు వత్తాసు పలికే సీఎస్ జవహర్ రెడ్డికి కనిపించలేదా అన్న ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి ప్రకాశం జిల్లా త్రిపురాంతకానికి చెందిన ఒక వృద్ధురాలు పింఛన్ నగదు తీసుకునేందుకు బ్యాంకుకొచ్చి స్పృహ తప్పి పడిపోయారు విజయవాడలో ఓ వృద్ధురాలు బ్యాంకులోనే కూలబడిపోయారు బల్లబండిపై వచ్చిన ఈ వృద్ధురాలిది గుంటూరు నగరం నడవలేని వారికి ఇంటికే పింఛను అందిస్తామని చెప్పి ఇలా బ్యాంకు వరకు రప్పించి తీవ్ర ఇబ్బందికి గురిచేశారు ఇది జగన్ పన్నాగం చిత్తూరు జిల్లా కార్వేటి నగరం పద్మా సరస్సులో పింఛను కోసం మండుటెండలో బ్యాంకుకు వెళుతూ వడదెబ్బకు గురై వృద్ధుడు గోపాలయ్య మృతి చెందాడు బుధవారము ఇలానే ఇద్దరిని పొట్టనబెట్టుకున్నారు ఇది జగన్ పన్నిన కుయుక్తి 1.35 లక్షల మంది గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా ఇంటింటికి పింఛన్ల పంపిణీకి తేలికైన మార్గమున్నా కాదని 46 డిగ్రీల ఉష్ణోగ్రతల్లో వృద్ధులు లబ్ధిదారులు బ్యాంకుల చుట్టూ తిరిగేలా చేశారు గత నెలలో గ్రామ వార్డు సచివాలయాల వద్దకు పింఛనుదారుల్ని రప్పించినా 2 రోజుల్లోనే 90% పంపిణీ పూర్తవడంతో ఈసారి సచివాలయాలకు బ్యాంకులకు పదే తిప్పించి మరిన్ని ఇక్కట్లకు గురిచేసేలా ఎత్తుగడ వేసి అమలు చేశారు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలకు ఇబ్బందులు కలక్కపోతాయా దాన్ని తెలుగుదేశం మిత్రపక్షాలపై వేయకపోతామా అని ఉదయం నుంచి వైకాపా సైన్యాన్ని రంగంలోకి దింపి బ్యాంకుల వద్ద మోహరింపజేశారు పేటీఎం బ్యాచ్ తో సామాజిక మాధ్యమాల్లోనూ తప్పుడు ప్రచారం చేశారు ముసలి సత్యాలు బతుకు మందులు ఉంటాయి ఆ బాధలు మేము ఎలా పడినా మీ పేర్లు రాలే బ్యాంకుకి వెళ్ళండి అన్నారు బ్యాంక్ ఇక్కడికి వెళ్తే అకౌంట్ పడలేదు అంటారు మరి ఎప్పుడు పడితే ఏమో ఈ ప్రజల్ని చంపుతాం తప్ప రెండోది ఏం లేదు దివ్యాంగులు నడవలేని వారికి ఇంటింటికి పంపిణీ చేస్తామని ప్రకటించి చాలా చోట్ల వారిని బ్యాంకుల వద్దకు రప్పించి కష్టాలకు గురిచేశారు చాలా మందికి ఖాతాలు ఉన్నా నగదు జమ కాలేదు 2-3 ఖాతాలున్న వారికి ఏ ఖాతాలో జమైందో చెప్పేవారే లేరు గంటల తరబడి బ్యాంకుల్లో నిల్చొని తీరా నగదు జమ కాలేదని తెలిసి పింఛనుదారులు నిరాశకు గురయ్యారు వారు మళ్లీ సచివాలయాలకు వెళ్లారు 2 రోజుల తరువాత చెబుతామని వారు తిప్పి పంపారు బ్యాంకుల వద్ద దివ్యాంగులు నరకయాతన అనుభవించారు కొందరు బ్యాంకు ఖాతాలు పనిచేయక ఏం చెయ్యాలో అర్థం కాక ఇబ్బంది పడ్డారు విజయనగరం జిల్లా బుడతానపల్లికి చెందిన ఓ వ్యక్తి మంచాన పడగా బ్యాంకులో ఆయన డబ్బు వేశారు మంచంతో సహా ఆయన్ని బ్యాంకుకు తరలిస్తుండగా అస్వస్థతకు గురయ్యారు దీంతో పింఛన్ తీసుకోకుండానే ఇంటికి తీసుకెళ్లారు తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో ఓ మహిళకు 2 కిడ్నీలు చెడిపోయాయి ఈమెకు బ్యాంకులోనే డబ్బులు వేశారు
బ్యాంకింగ్ పోండి అని అంటే బ్యాంకింగ్ వచ్చినాం. ఇంటికాడ ఇవ్వకుండా మాకు తిప్పలు పెట్టారు సార్. ఇంటికి వచ్చి నాయన. విశాఖ జిల్లా పద్మనాభంలో ఓ బ్యాంకు బయట ఎండలోనే పింఛన్లు పంపిణీ చేశారు. కొన్ని బ్యాంకుల్లో ఆధార్, ఫోన్ నంబర్, బ్యాంకు ఖాతాకు అనుసంధానం కాలేదని చాలా మందిని వెనక్కి పంపారు. కొన్ని బ్యాంకుల వద్ద విత్డ్రా ఫారాలు నింపడం రాక అవస్థలు పడ్డారు. ప్రజా రవాణా వ్యవస్థ, ప్రైవేటు వాహనాలు లేక వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని ఏజెన్సీ ప్రాంతాలకు చెందిన పింఛన్దారులు కొండలు, గుట్టలు దాటి కాలినడకన మండల కేంద్రాలకొచ్చారు. నంద్యాల జిల్లా ఆత్మకూరులో పింఛన్ల కోసం గ్రామాల్లోని చెంచులో మండల కేంద్రానికి తరలివచ్చారు. ఖాతా మనుగడలో లేక కొందరు, ఆధార్ అనుసంధానం కాక మరికొందరు పింఛను నగదు అందక వెనుదిరిగారు. నెల్లూరు స్టోన్ హౌస్పేటలో ఓ బ్యాంకు దగ్గర పింఛను కోసం వచ్చిన వృద్ధురాలు కళ్లు తిరిగి పడిపోయారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో ఓ వృద్ధుడు సొమ్మసిల్లి పడిపోయారు. పింఛన్ల కోసం మండుటెండల్లో వృద్ధులు ఇక్కట్ల పాలు కాకుండా ఇంటి వద్దే ఇచ్చేలా చర్యలు తీసుకోవడం అత్యవసరమని ఈనాడు, ఈటీవీ ముందే హెచ్చరించాయి. అయినా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి పూర్తి నిర్లక్ష్యం వల్లే రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లు అందుకోవడమన్నది లబ్ధిదారులకు పెద్ద శిక్షలా పరిణమించింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకులపై వైకాపా దాడులు ఆగటం లేదు. నేతల అనుచరగణం బరితెగించి దాడులకు తెగబడుతున్న పోలీసులు ఎక్కడా నిలువరించడం లేదు. మచిలీపట్నం వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు అనుచరులు ఏకంగా మహిళ పట్ల అత్యంత దారుణంగా ప్రవర్తించినా వెంటనే చర్యలు తీసుకోలేదు. ఆంధ్రప్రదేశ్ ప్రధాన పార్టీలన్నీ ప్రచారంలో నిమగ్నమైతే అధికార పక్షం మాత్రం విపక్ష నేతలపై దాడులు చేస్తోంది. మచిలీపట్నం వైకాపా అభ్యర్థి పేర్ని కిట్టు ప్రోత్సాహంతో ఆయన అనుచరులు విశ్వబ్రాహ్మణ కాలనీలో దుశ్శాసన ఘట్టాన్ని మరిపించేలా అరాచకానికి పాల్పడ్డారు. మాజీ మంత్రి పేర్ని నాని తనయుడు కిట్టు నిన్న విశ్వబ్రాహ్మణ కాలనీలో ప్రచారం చేశారు. ఇదే కాలనీలో జనసేన కార్యకర్త కర్రి మహేష్ నివాసం ఉంది. పేర్ని కిట్టు ప్రచార వాహనం మహేష్ నివాసానికి చేరుకోగానే పెద్ద ఎత్తున బాణసంచా కాల్చగా నిప్పురవ్వలు ఇంట్లోకి దూసుకెళ్లాయి. అక్కడున్న మహిళలు ప్రశ్నించగా రెచ్చిపోయిన పేర్ని కిట్టు అనుచరులు మహేష్ నివాసంపై దాడి చేశారు. ఆయన భార్య హేమలతపై దాడి చేశారు. ఆమె తాళిబొట్టును లాగేశారు. బాధితులు పోలీస్ స్టేషన్కు వెళ్లి పరిస్థితి వివరిస్తుంటే కిట్టు అనుచరులు అక్కడికొచ్చి పోలీసుల ముందే ముష్టిఘాతాలు కురిపించారు. మచిలీపట్నం జనసేన అభ్యర్థి వల్లభనేని బాలశౌరి, తెలుగుదేశం అభ్యర్థి కొల్లు రవీంద్ర మహేష్ కు మద్దతు తెలిపారు. ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. 24 గంటల్లో చర్యలు తీసుకుంటారని ఎస్పీ ఫోన్లో హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం విజయరాయిలో చింతమనేని ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తెలుగుదేశం నాయకులపై ఇనుపరాడ్లతో దాడి చేశారు. తెలుగుదేశం కార్యకర్త ప్రభాకర్ తలకు బలమైన గాయం కాగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి బాధితుణ్ణి తరలించారు. వైకాపా దాడికి నిరసనగా విజయరాయి గ్రామంలో రోడ్డుపై చింతమనేని ప్రభాకర్ ధర్నా చేశారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇవ్వగా ఆందోళన విరమించారు. రాప్తాడు నియోజకవర్గం సికేపల్లి మండలం గువ్వలకుందంపల్లి గ్రామానికి చెందిన వేణుగోపాల్ కారులో తెలుగుదేశం జెండాతో వెళుతున్నాడని రాప్తాడు ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి సోదరుడు రాజశేఖర్ రెడ్డి అనుచరుడు దాడి చేశారు. కారు అద్దాన్ని పగలగొట్టారు. సత్యసాయి జిల్లా ముదిరెడ్డిపల్లిలో గురువారం రాత్రి వైకాపా తెలుగుదేశం నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. తెలుగుదేశం నేత నారాయణరెడ్డి ఇంటిపై వైకాపా నాయకులు దాడి చేసినట్లు ఆ పార్టీ నేతలు ఆరోపించారు. వన్ టౌన్ పోలీసులు ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు. హిందూపురం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స తర్వాత ఇరు వర్గాలు పరస్పరం పోలీసులకు ఫిర్యాదు చేశాయి. శవ రాజకీయాలే సీఎం జగన్ కు నవరత్నాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఎద్దేవా చేశారు. వైఎస్ఆర్ జిల్లా కడపలో గురువారం జరిగిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొన్నారు. ఇసుక, మద్యం, భూములు, హత్య రాజకీయాలు వంటి నవదందాలకు పాల్పడ్డారని ఆరోపించారు. మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని హత్య చేస్తే నేటికి న్యాయం జరగలేదని విమర్శించారు. వివేకా కేసులో నిందితుడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టుకుని పాపం పిల్లవాడని వెనకేసుకుని వస్తున్నాడంటూ దుయ్యబట్టారు. పిల్లవాడైతే స్కూల్కు పంపు కానీ పార్లమెంటుకు ఎందుకని ఎద్దేవా చేశారు. మేనిఫెస్టోలో 99% అమలు చేశామంటూ జగన్ పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని చంద్రబాబు మండిపడ్డారు. మద్య నిషేధం, జాబ్ క్యాలెండర్, సిపిఎస్ రద్దు హామీలు ఏమయ్యాయని వైకాపా గత ఎన్నికల మేనిఫెస్టో చూపిస్తూ నిలదీశారు. వీటిలో ఏ ఒక్కదానికైనా సమాధానం చెప్పగలరా అని జగన్ కు చంద్రబాబు సవాల్ చేశారు. మీరు ఎన్నికల ముందు ముద్దులు పెట్టాడు, తల మీద చేయి పెట్టాడు,
ఇప్పుడు వచ్చిన తర్వాత బాధుడు పిడిగుద్దులు. రావణాసుడు నిన్నాం, నరకాసుడు నిన్నాం, సైతాన్ పేరున్నాం, కానీ ఇలాంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలా. అందరూ కలిపితే ఈ సైకో అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అతి దారుణంగా బాబాయిని చంపేస్తే గొడ్డలు వేటేసి నాటకాలు ఆడి కడాన బాధితుల్నే నిందితులుగా చేసే పరిస్థితికి వచ్చాడు. అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పటికైనా కిల్డ్ బాబాయ్ అని అర్థమైందా మీకు? మళ్ళీ పొరపాటున కడపలో మీరు ఓటేస్తే మీ ఇంటికి వచ్చేది గొడ్డలే. ఆంధ్రప్రదేశ్ను అంధకారంలోకి నెట్టేసిన వైకాపాను అధహ పాతాళానికి తొక్కేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. లేకుంటే మన భవితకు మరింత నష్టం కలుగుతుందని ప్రజల్ని హెచ్చరించారు. విశాఖలో నిర్వహించిన వారాహి విజయ్ భేరీ సభలో మాట్లాడిన పవన్ కూటమి విడుదల చేసిన మేనిఫెస్టోతో ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. మేనిఫెస్టో అమలు బాధ్యతను తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. సీఎం జగన్ కు భూమిని తొలిచి డబ్బు తీయటమే తెలుసన్న పవన్ భూమిలో పంట పండించి ప్రజల ఆకలి తీర్చడం తెలియదని విమర్శించారు. ఇప్పుడు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల ఆస్తులు దోచుకునేందుకు సిద్ధమయ్యారని ఆరోపించారు. మళ్లీ జగన్ అధికారంలోకి వస్తే ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదని పవన్ హెచ్చరించారు. కూర్చోబెట్టి సరిహద్దు రాళ్ళ మీద ఫోటోలు వేసాడు. జెరాక్స్ కాపీ ఇస్తాడు తప్ప ఒరిజినల్స్ ఇవ్వడంట. ఇల్లు వచ్చి ఆక్యుపై చేసుకుంటాడు. నచ్చింది ఇల్లు. మీరు కోర్టుకి వెళ్తారు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలి. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఏం జరుగుతుంది? ఇంకొకసారి వైసీపీ గవర్నమెంట్ ఇస్తే పోలీసులు భయపడతారు. అప్పుడేం జరుగుద్ది? వాళ్ళు కూర్చోబెట్టి మనం కోర్టులకు వెళ్ళాలి. కోర్టులకు వెళ్ళలేమంట. లోకల్ ఏ కోర్టుకి వెళ్ళాం. ఇప్పుడు మీరు వెళ్ళి వైజాగ్ కోర్టుకి వెళ్ళారు. ఆంధ్రప్రదేశ్ మన అమరావతిలోని హైకోర్టుకి వెళ్ళాలి. లేదంటే ఇక్కడ రెవెన్యూ ఆఫీస్లోనే కూర్చొని వాడు కూర్చోబెట్టి సెటిల్ చేస్తాడు. రెవెన్యూ ఆఫీసర్ వాడు వైసీపీ మనిషి అయితే మన మాట ఏమంటాడు? అందుకని మీరు గనక వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం లాంటిదే, ఎగిరిపోతాయి ఆస్తులు, గుర్తుపెట్టుకోండి. భారాస భాజపాలు పగటిపూట రెండు పార్టీల్లా కనిపించినా రాత్రిపూట అవి రెండు ఒకటేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుగా ఆసిఫాబాద్, సిద్దిపేట, మల్కాజ్గిరి నియోజకవర్గంలోని కుత్బుల్లాపూర్లో రేవంత్ రెడ్డి సభలు, రోడ్ షోలు నిర్వహించారు. 10 ఏళ్లలో తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం రూపాయి విలువ చేసే పనులు ఇవ్వలేదని సీఎం రేవంత్ దుయ్యబట్టారు. విభజన హామీలు అమలు సహా మెట్రో విస్తరణ తదితర పనులకు సహకరించలేదన్నారు. భాజపాకు మద్దతిస్తే సంక్షోభ పరిస్థితులు వస్తాయని రేవంత్ రెడ్డి హెచ్చరించారు. మల్కాజ్గిరి ప్రజల ఆశీర్వాదంతోనే ఎంపీగా గెలిచి అంచెలంచెలుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగానని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఇందిరమ్మ పాలనలో 100 రోజుల్లోనే అనేక హామీలు అమలు చేసినట్లు వివరించారు. నరేంద్ర మోడీ గారు చెప్పిండ్రు, ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి. ఆయనకు అమిత్ షాకు ఉద్యోగం వచ్చింది తప్ప నిరుద్యోగ యువకులకు ఈ దేశంలో ఉద్యోగాలు రాలే. ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక నిరుద్యోగ సమస్య ఉన్న దేశాలలో భారతదేశం మొదటి స్థానంలో ఉంది. మరి నేను మిమ్మల్ని అందరిని అడుగుతున్న మిత్రులారా, మోడీకి ఏం చేద్దామో మీరు ఒక్కసారి చెప్పండి. బాయ్ బాయ్ చెప్పాల్సిందే కదా. భారాస అధినేత కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఈ రాత్రి నుంచి మళ్లీ కొనసాగనుంది. ఆయన ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం విధించిన 48 గంటల నిషేధం ఈ రాత్రి 8 గంటలతో ముగియనుంది. ఆ వెంటనే రామగుండంలో రోడ్ షోతో మళ్లీ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. 4న మంచిర్యాల, 5న జగిత్యాల, 6న నిజామాబాద్, 7న కామారెడ్డి, మెదక్, 8న నర్సాపూర్, పటాన్చేరు, 9న కరీంనగర్ రోడ్ షోలలో ఆయన పాల్గొంటారు. 10న సిరిసిల్లలో రోడ్ షో అనంతరం సిద్దిపేటలో బహిరంగ సభతో కేసీఆర్ బస్ యాత్ర ముగియనుంది. లోక్సభ ఎన్నికల్లో 10 నుంచి 12 స్థానాల్లో భారాసను గెలిపిస్తే ఏడాదిలోగా కేసీఆర్ తెలంగాణ రాజకీయాలను శాసిస్తారని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ పునరుద్ఘాటించారు. సికింద్రాబాద్, మల్కాజ్గిరి భారాస ఎంపీ అభ్యర్థులు పద్మారావు గౌడ్, రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా రోడ్ షోలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్, భాజపాలపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 2014లో బడేభాయ్ నరేంద్ర మోదీ బడా మోసం చేశారని కేటీఆర్ ఆరోపించారు. అప్పుడు మోదీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదని దుయ్యబట్టారు. అదే మాదిరి 2023లో చోటాభాయ్ రేవంత్ రెడ్డి మోసం చేసి తెలంగాణలో అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అచ్చేదిన్ కాదు సచ్చేదిన్ వచ్చిందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణకు భాజపా ఏం చేసిందని ఎన్నికల్లో ఓటు వేయాలని ప్రశ్నించారు. హైదరాబాద్ లో
రూపాయి సహాయం కూడా చేయలేదు మోడీ ప్రభుత్వం. మనకు అక్కడకు రాని చుట్టం బీజేపీ. అటు ఆంధ్రప్రదేశ్ కానీ ఇటు తెలంగాణకు కానీ నయా పైసా పని చేయలేదు ఈ బీజేపీ ప్రభుత్వం 10 ఏళ్లలో. అట్లాంటి బీజేపీకి ఓటేసి అనవసరంగా నష్టపోదామా ఆలోచించండి. మతం పేరు మీద రాజకీయం తప్ప ఒక్కటంటే ఒక్క పని కూడా చేసినోడు కాదు నరేంద్ర మోడీ. భానుడు నిప్పులు కురిపిస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్లోని పట్టణ ప్రాంతాల్లో ప్రజలు దాహం తీర్చుకోవడానికి తంటాలు పడుతున్నారు. నీళ్లను లెక్క పెట్టుకుని వాడుకోవాల్సి వస్తోందని వాపోతున్నారు. జనం గొంతెండి అలమటిస్తుంటే సీఎం జగన్ తాడేపల్లి ప్యాలెస్లో ఓట్ల లెక్కల్లో మునిగిపోయారు. తెలుగుదేశం ప్రభుత్వం మంజూరు చేసింది అనే అక్కస్తో ఏపీలో 70 తాగునీటి పథకాలను పాడుపెట్టారు. అంటే బతుకుతున్నాం అన్నట్టే ఉంటుంది. కావలికి దగ్గరలోనే సమీపంలోనే మళ్ళీ మేము ఉండేది. వారానికి ఒక రోజు ట్యాంకర్లు పంపిస్తున్నారు. వారానికి 2 డ్రమ్ములు పడితే మేము వారం అంతా ఎలా వాడాలి? పిల్లలు ఒక్కొక్కరింట్లో 4, 5, 6 కూడా ఉంటున్నారు. మున్సిపాలిటీలో కలుపుకునేదాన్ని కలుపుకున్నారు కానీ ఎలాంటి సమస్య కూడా తీర్చట్లేదు. ప్రతి ఒక్కడు వస్తాడు గొప్పగా చెప్తాడు మీకు అది చేస్తాను అంటే ఎవరు చేయరు. ఇది నెల్లూరు జిల్లా కావలిలోని అనేక కాలనీల్లోని నీటి కష్టాలు. ఇక్కడ ట్యాంకర్లు లేకపోతే రోజు గడిచే పరిస్థితి లేదు. ఇలాంటి తిప్పలు తప్పించేందుకు తెలుగుదేశం ప్రభుత్వం సంగం బ్యారేజ్ నుంచి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు 150 కోట్లతో పైప్ లైన్ నిర్మాణం చేపట్టింది. 20% పనులు పూర్తి చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక పనులు ఆపేసి బిల్లులు పెండింగ్ పెట్టడంతో గుత్తేదారు మొహం చాటేశారు. గుంటూరులోని గోరంట్లకొండపై 2017లో 33 కోట్ల రూపాయలతో సర్వీస్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. తెలుగుదేశం హయాంలో 20 కోట్లతో దక్కెళ్లపాడులోని ప్రధాన తాగునీటి శుద్ధి ప్లాంట్ నుంచి 12 కిలోమీటర్ల వరకు పైప్ లైన్ పనులు పూర్తి చేశారు. అక్కడి నుంచి కొండ మీదకు 160 మీటర్ల మేర పైప్ లైన్ వేయాలి. వైకాపా ప్రభుత్వం 3 కోట్ల రూపాయల మేర బిల్లులు బకాయిలు పెట్టడంతో గుత్తేదారు పనులు నిలిపివేశారు. ప్రజలు ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కోవాల్సి వస్తోంది. 10 రోజులకు ఒకసారి ట్యాంకీ పంపిస్తారు. ఆ ట్యాంకీ 10 రోజులు మేము మంచినీళ్ళు కూడా అయ్యే తాగాలి. టబ్బుల్లో పట్టుకొని 200 ట్యాంకీ. ఆ 10 రోజులకు కూడా మాకు ఫోన్లు చేస్తే పంపిస్తారు. 3 రోజులకు ఒకసారి ఆ డ్రమ్ము వాడుకోవాలి. మేము అయ్యే బట్టలు ఉతుక్కోవాలి. కొలుచుకొని 10 లీటర్లు స్నానానికి, 5 లీటర్లు ఏమో అంట్లుకి, 20 లీటర్లు ఏమో బట్టలకి. ఇదండి పరిస్థితి, నీళ్ల పరిస్థితి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో తాగునీటి కోసం గత ప్రభుత్వం ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ సాయంతో 115 కోట్ల రూపాయల విలువైన పనులు చేపట్టింది. బిల్లుల చెల్లింపుల్లో జాప్యంతో రిజర్వాయర్ పనులు పునాది దశ దాటలేకపోయాయి. కీలకమైన సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ పనులు నేటికీ ప్రారంభించలేదు. ముమ్మిడివరం శివారు ప్రాంతాల్లో ఇంటికి 1-2 బిందెలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. పట్టణాల్లో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం గత తెలుగుదేశం ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అమృత్ పథకంతో పాటు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ సాయంతో 70 తాగునీటి పథకాలు చేపట్టింది. 6,526 కోట్ల విలువైన పనులను ప్రారంభించింది. ఇవి పూర్తి చేస్తే తెలుగుదేశానికి ఎక్కడ పేరొస్తుందోనని జగన్ వాటిని పాడుబెట్టారు. వాటిలో సగమైనా పూర్తి చేసి ఉంటే వేసవిలో పట్టణ ప్రజలకు తాగునీటి తిప్పలు తప్పేవి. రిజర్వేషన్లపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో కేసులో హైదరాబాద్లో హై డ్రామా నడిచింది. గురువారం ఢిల్లీ పోలీసులు గాంధీ భవన్ కు రాగా ఇదే సమయంలో హైదరాబాద్ పోలీసులు కాంగ్రెస్ వారియర్లను అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతానికి తరలించడం చర్చనీయాంశంగా మారింది. నకిలీ వీడియో కేసులో ఢిల్లీ పోలీసులు నిన్న ఉదయం గాంధీ భవన్ కు వచ్చారు. సామాజిక మాధ్యమ విభాగానికి చెందిన వారెవరూ అందుబాటులో లేకపోవడంతో అక్కడి నుంచి వెనుతిరిగారు. కాంగ్రెస్ వారియర్లను అరెస్ట్ చేసేందుకు వచ్చారనే ప్రచారం జరిగింది. ఇదే సమయంలో నగర సైబర్ క్రైమ్ పోలీసులు కాంగ్రెస్ సామాజిక మాధ్యమ విభాగం కన్వీనర్ మన్న సతీష్, గీత, నవీన్, అస్మత్, తస్లీమా, శివను అదుపులోకి తీసుకున్నారు. తొలుత సీసీఎస్ కు, తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఓ ఠానాకు తరలించి సాయంత్రం వరకు అక్కడే ఉంచారు. ఢిల్లీ పోలీసులు సైబర్ క్రైమ్ స్టేషన్ ఉండే సీసీఎస్ భవనం పరిసరాల్లోనే ఉంటూ ఎదురు చూశారు. భాజపా నేతల ఫిర్యాదు మేరకు కాంగ్రెస్ వారియర్లను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే వారి అరెస్టును పోలీసులు ధృవీకరించలేదు. రిజర్వేషన్ల అంశంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన వీడియోను మార్ఫింగ్ చేసిన కేసులో నోటీసులు అందుకున్న ఏ రాజకీయ నాయకుడు ఢిల్లీ ఐఎఫ్ఎస్ విచారణ అధికారి ముందు విచారణకు హాజరు కాలేదు. జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల నుంచి కొంతమంది రాజకీయ నాయకుల్ని విచారణకు పిలిచినా గురువారం ఎవరూ రాలేదని దర్యాప్తు అధికారి వెల్లడించారు. ఈ కేసులో తెలంగాణ కాంగ్రెస్ నుంచి 4 నేతలు విచారణకు రావాల్సి ఉండగా వారు ఐఎఫ్ఎస్ ఎదుట హాజరు కాలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరపున బుధవారం ఆయన న్యాయవాది హాజరై నకిలీ వీడియోతో ఎలాంటి సంబంధం లేదని చెప్పినట్లు తెలిసిందే. నకిలీ వీడియో కేసులో వివిధ రాష్ట్రాలకు చెందిన 22 మందికి ఢిల్లీ పోలీసులు సమన్లు జారీ చేశారు. విచారణకు హాజరు కాని వారికి రెండోసారి నోటీసులు జారీ చేస్తామని విచారణ అధికారి తెలిపారు.
ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ స్థానం నుంచి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పోటీ చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లు సోనియా గాంధీ ప్రాతినిధ్యం వహించిన ఈ స్థానంలో ఈసారి ఎవరు పోటీ చేసేది ఇంకా కాంగ్రెస్ ప్రకటించలేదు. అమేఠీలోనూ అభ్యర్థిని ప్రకటించలేదు. 2019 ఎన్నికల్లో అమేఠీలో రాహుల్ ఓటమి పాలయ్యారు. ఆ 2 స్థానాల్లో నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు. ఈ నేపథ్యంలో రాయ్ బరేలీలో రాహుల్ గాంధీ, అమేఠీలో గాంధీ కుటుంబానికి విధేయుడైన కిషోరీలాల్ను పోటీ చేయించే ఆలోచనలో హస్తం పార్టీ ఉందని తెలుస్తోంది. లోక్సభ ఎన్నికలకు 5వ విడత పోలింగ్ జరిగే స్థానాల్లో ఈ 2 నియోజకవర్గాలు ఉన్నాయి. మే 20న అక్కడ ఓటింగ్ నిర్వహించనున్నారు. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ తన తల్లి నుంచి బలిదానాన్ని వారసత్వంగా పొందారని, ఆస్తిని కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్లోని మోరెనలో ఎన్నికల ర్యాలీలో ఆమె పాల్గొన్నారు. తన తల్లి నుంచి ఆస్తిని పొందటానికి రాజీవ్ గాంధీ తన హయాంలో వారసత్వ పన్నును రద్దు చేశారని ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై ప్రియాంక మండిపడ్డారు. తన కుటుంబం చేసిన త్యాగాలు ఎప్పటికీ మోదీకి అర్థం కావన్నారు. ఇందిరాగాంధీ లాంటి మహిళలపై అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వంశ పారంపర్య రాజకీయాలను చూస్తున్నారు కానీ వాళ్లు చేసిన త్యాగాలను మోదీ అర్థం చేసుకోలేకపోతున్నారని ప్రియాంక భావోద్వేగంతో మాట్లాడారు. తన తండ్రిని మోదీ దేశద్రోహిగా పిలిచినప్పుడు దేశంపై తనకున్న ప్రేమను ఎలా వివరించగలనన్నారు. గాంధీ కుటుంబాన్ని దేశద్రోహులుగా పిలిచినా, చంపినా కూడా తమ హృదయాల్లో ఉన్న దేశభక్తిని ఎన్నటికీ తుడిచివేయలేరని వెల్లడించారు. 2G స్పెక్ట్రమ్ వంటి అరుదైన సహజ వనరుల్ని వేలం ద్వారానే కేటాయించాలని 2012లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో మార్పులు కోరుతున్న కేంద్రానికి ఎదురు దెబ్బ తగిలింది. కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ను స్వీకరించేందుకు సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నిరాకరించింది. స్పష్టత కోసమేనని దాఖలు చేసిన పిటిషన్ అసలు ఉద్దేశం తీర్పును సమీక్షించాలి అన్నట్లుగా కనిపిస్తోందని రిజిస్ట్రీ పేర్కొంది. దేశ వాణిజ్యేతర అవసరాలకు 2G స్పెక్ట్రమ్ను వేలం లేకుండానే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందని అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి ఏప్రిల్ 22న సిజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్కు తెలిపారు. ఈ మేరకు 2012 నాటి తీర్పులో మార్పులు చేయాలని కోరారు. ఈ అభ్యర్థనను తోసిపుచ్చిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ గతంలోనే 2G స్పెక్ట్రమ్ కేటాయింపుల్ని సుప్రీం రద్దు చేసినట్లు గుర్తు చేశారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు రిజిస్ట్రీ పిటిషన్ను తిరస్కరించింది.